హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఫ్యామిలీ ట్రిప్ అండి. నవనారసింహుల క్షేత్రం వచ్చేసి అహోబిల క్షేత్రం. చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. పురాతనమైన టెంపుల్ కదండి, చూద్దాం. ఇకపోతే మేము కర్నూలు నుండి బయలుదేరామండి. ఇక్కడ మధ్య మార్గంలో కాలువబుగ్గ టెంపుల్ దగ్గర టిఫిన్ చేయడానికి దిగాము అందరం. ఉదయం టిఫిన్ కాస్త చేయడం అయిపోయింది. నెక్స్ట్ వెంబడే మళ్ళీ బయలుదేరుతున్నాము. ఇలా చూసి మనం ఆలగడ్డ మీదుగా వెళ్ళి అహోబిల క్షేత్రాన్ని చేరుకుంటాము. అర్జున్ ఎంత బాగా కడిందో నువ్వు జుట్టు లేదు చూడండి ముగ్గురు ఇట్లా కెమెరా పైన ఉంది. అంటే మనం ఏదైనా ఆగిన ఒక అదే క్లియర్గా వస్తుంది. జరగండి ఉండు పని ఒక్క సాంగ్స్ తీయాలా ఎత్తు ఎత్తు అని తల్లి ఎట్లా పెట్టాలా? ఇక్కడ 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 చూపు ఎట్లా పెట్టాలా? ఆడ ఎట్లా పెట్టాలా? స్వామికి ఎట్లా పెట్టాలా? అర్జున్ స్వామికి ఎట్లా పెట్టాలా? ఓకే అండి, మనం అహోబిల క్షేత్రానికి చేరుకున్నాము. ఇక్కడ పార్కింగ్ కోసం వీళ్ళు టికెట్ ఇచ్చారు. బట్ మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాం. చాలా అంటే చాలా బాగుంటుందండి టెంపుల్. ఇక్కడ చూసి పార్కింగ్ చేసి ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉందండి. ఎంటికలు ఇచ్చేవాళ్ళు అక్కడ స్వామివారికి ఇస్తారు. అలా కార్ పార్కింగ్ చేసి నేను ఎంతైనా ఇక్కడ వచ్చేసి మాలోల సత్రం అండి. భోజనానికి ఉండడానికి వసతులు ఉంటాయి. అలాగే కాస్త ఇలా ముందుకు వచ్చేస్తే మనకు ముఖద్వారం కనిపిస్తున్నది. అహోబిల దిగువ అహోబిల క్షేత్రం ఇది చూసారు కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రింగ్ నుండి ఇక్కడ పెద్ద ధ్వజస్తంభం ఉందండి. ఎంట్రింగ్లోనే చూసాను. చాలా అంటే చాలా పెద్ద ధ్వజస్తంభం ఉంది ఇక్కడ. నవనారసింహుల క్షేత్రం అహోబిల క్షేత్రం. ఇక్కడ 9 క్షేత్రాలు దర్శించుకోవచ్చు. స్వామివారి ఎక్కడ లేని ప్రత్యేకత ఈ అహోబిల క్షేత్రంలో ఉంది. పదండి వెళ్ళి చూద్దాం. ముందు శ్రీహరి భక్తుడైన హిరణ్యకశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుడిని చాలా వేధించేవాడు. ప్రహ్లాదుడు శ్రీహరి యొక్క నామం తప్ప వేరే నామాన్ని పలికేవారు కాదు. కానీ శ్రీహరి అంటే హిరణ్యకశిపుడికి ద్వేషం. ఎక్కడ ఉన్నాడు నీ స్వామి అంటూ చూపించు అని పిల్లవాడిని హింసించేవాడు, భయపెట్టేవాడు. హరినామం వద్దు అని చెప్పు అని అనేవాడు. కానీ ప్రహ్లాదుడు వినేవాడు కాదు. ఆ హరిహరిని తప్ప నేను వేరే ఏ నామము జపించలేను తండ్రి అంటూ ప్రహ్లాదుడు అంటూ ఉన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ శ్రీహరి చూపించు అని ఇందులేడు అందులేడంటూ సందేహం వలదు అంటూ ఒక పాట పాడతారండి. అది సినిమాల్లో ఉన్నైనా నిజమైన అది వాస్తవం. శ్రీహరి లేని చోటు అంటూ ఏది లేదు. అది మన అందరికీ తెలుసు.
అలా ఈ స్తంభంలో ఉన్నాడని హిరణ్యకశిపుడు అడగగా ఉన్నాడు తండ్రి అంటూ సమాధానం ఇచ్చాడు ప్రహ్లాదుడు. అలాగే అంటూ ఆయన గదతోని ఆ స్తంభాన్ని పగలగొడతాడు. అప్పుడు శ్రీహరి ఉగ్ర నరసింహ రూపము దాల్చి ఆ స్తంభం నుండి బయటికి వచ్చి ఆ హిరణ్యకశిపుడిని ఎత్తుకొని మరి తన అది వాకిలి పైన అదే కడపమాన్ పైన కూర్చొని మరి ఆ హిరణ్యకశిపుడి యొక్క పొట్ట తన గోర్లతో చీల్చి మరి పేగులు బయటికి తీస్తాడు. అలా చేయడం వల్ల ఆయన చాలా ఉగ్ర నరసింహుడిగా మారి తన యొక్క క్రోధాన్ని ఎవరు ఆపలేకపోయారు. అలా భయంకరమైన అరుపులతో ఆ స్వామి అరవడంతో ముక్కోటి దేవతలు అక్కడికి వచ్చేసి శాంతించు అంటూ స్వామిని వేడుకున్నా ఆయన క్రోధం చల్లారలేదు. కానీ ప్రహ్లాదుడు తన యొక్క సంకీర్తనంతో పాటతో ఆ స్వామిని శాంతపరిచాడు. అక్కడి నుండి ఆ స్వామి అలా వచ్చి ఆ స్తంభం నుండి నేరుగా అక్కడికి వచ్చి రక్తగుండం ఉందండి పైన, అది అక్కడ చేతులు కడుక్కొని స్వామి ఈ క్షేత్రంలో నవనారసింహులుగా మనకి దర్శనమిస్తాడు భక్తులకి. ఈ అహోబిల క్షేత్రంలో అంతటి అదృష్టం మనకు కలుగుతుందంటే ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం ఈ అహోబిల పుణ్యక్షేత్రం. ఇది నల్లమల్ల అడవుల్లో ఫారెస్ట్లో ఉంటుందండి. దిగువ అహోబిల క్షేత్రం అయితే కిందనే ఉంటుంది. ఎగువ అహోబిల క్షేత్రానికి వెళ్ళాలంటే మనం కాస్త ఫారెస్ట్లో వెళ్ళాల్సి ఉంటుంది.
దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసామండి. ఇటు పక్క మనకి ఇక్కడ అంతా ప్లేస్ బాగా విశాలమైన ప్లేస్ ఉంది. ఇటు పక్క మనకి మ్యూజియం కూడా ఉందండి ఇక్కడ గుడిలో. అక్కడ పోవడానికి లేదు, వీడియో తీయడానికి. కాస్త ఇంకా బయటకు వచ్చేసాము. మరొక మారు గుడి గోపురాన్ని చూసుకున్నాం. కన్నులారా దర్శించుకున్నాక మనం కాస్త ముందుకు బయటకు వచ్చేసామండి. ఇక్కడ కనపడే వాకిలే మనకి ఇక్కడ మ్యూజియం. అది బంగారు పూతతో నింపబడిన ధ్వజస్తంభం. బయటికి వచ్చేసాక మనకి ఇక్కడ రైట్ సైడ్ కొలన ఉందండి. పుష్కరిణి అలో లేదు, వాకిలి వేసారు. అది ఎవరు పోవడానికి లేదు అక్కడ అనుమతి. కాస్త ముందుకు వచ్చేసి ఇంకా బయటికి లడ్డు కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్ళారు మా వాళ్ళు. ఇక్కడ అగరబత్తులు అహోబుల శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రం అగరబత్తులు అండి. స్వామివారికి అలంకరించిన పూలమాలలతో ప్రత్యేకంగా తయారు చేస్తారని మైకులు అదే పనిగా చెప్తున్నారు. మా వాళ్ళు కూడా మంచి పోటీ తీసుకున్నాము. ధూపము, స్టిక్స్, అగరబత్తీలు, లడ్డు ప్రసాదాలు తీసుకొని ఇక మేము మళ్ళీ ఇక్కడ ఎగువ అహోబిల క్షేత్రానికి వెళ్ళామండి. బయలుదేరాం. దిగువ అహోబిల క్షేత్రం నుంచి ఎగువ అహోబిల క్షేత్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలా చూసాము. ఇక్కడ వచ్చేసి మనకి అటవీ శాఖ వాళ్ళు చార్జ్ చేశాడు. టికెట్ తీసుకున్నాం. పార్కింగ్ కూడా పెట్టుకొని కారు పైకి వెళ్ళడానికి లేదు. ఇక్కడ దేవస్థానం బస్సే ఉంది పైకి వెళ్ళడానికి. ఆ టైంలో బస్సు వెళ్ళింది, ఇంకా రావడానికి సమయం పడుతుందంటే మేము అక్కడ కార్ పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్దామనేసి వెళ్తున్నాం. దారిలో చూస్తూ చుట్టుపక్కల కొండ, విశాలమైన ప్రకృతి వాతావరణం చాలా అంటే చాలా సుందరంగా, మనోహరంగా, దివ్యంగా ఉందండి. చూడడానికి ఎత్తైన కొండలు. కాస్త వర్షం కూడా పడింది, ఎక్కువ పడలేదు, చినుకులు పడినాయి అంతే. అలా పిల్లలు పెద్దలు అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మేము నడవడం మొదలు పెట్టేసాము. చూశారు కదా, ఎటు చూసిన పచ్చదనం, ఎత్తైన కొండలు, వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయండి. అక్కడక్కడ వెళ్తూ ఉంటే మనకి కనిపిస్తాయి. చూద్దాం. చూసారా?
ఓకే అండి, మొత్తానికి మనము ఎగువ అహోబిల క్షేత్రానికి చేరుకున్నాము. ఇక్కడ పైన వచ్చేసి కళ్యాణ కట్టడి ఉంది. వచ్చేసి స్వామివారి సన్నిధికి వచ్చేసాము. చాలా అంటే చాలా విశాలంగా ఉందండి పైన. ఇక్కడ నుండి మనం పైకి చూస్తే అక్కడ వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. ఇంకా ఎక్కేసరికి మా పిల్లలకి మంచి దాహం వేసింది, ఐస్ క్రీమ్స్ తింటున్నారు. నారసింహుడి యొక్క చిత్రపటం చూసారా, చాలా పెద్దగా ఉందండి అక్కడ గుడి దగ్గర. ఇక్కడ వచ్చేసి మనకి ఉచిత దర్శనానికి వెళ్ళాలనుకున్నాం, కానీ మధ్యాహ్నం గుడి మూసేశారు. ఇప్పుడు తెరుస్తారని చెప్పారు. తెరిచే సమయం అవుతుంది, వెయిట్ చేయండి అంటే అక్కడక్కడే ఉన్నాము ఇంకా బయట. ఇక్కడ గుడి దగ్గర మనకి దీపం పెట్టాలనుకుంటే అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మంచిగా తులసి మాల అన్నీ ఉన్నాయండి. ఇక్కడ శీఘ్ర దర్శనం కూడా అవైలబుల్గా ఉంది, ఉచిత దర్శనం కూడా ఉంది. మంది అయితే కొంత తక్కువే ఉన్నారు, ఎక్కువ ఏం లేరు. కాబట్టి మేము ఉచిత దర్శనానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది శీఘ్ర దర్శనానికి వెళ్ళే దారి, టికెట్ కౌంటర్. ఇక్కడ స్వామివారి మాత్రం చాలా అంటే చాలా మహిమ గల దేవస్థానం. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి యొక్క పుణ్యక్షేత్రం. తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన క్షేత్రం. ఇక్కడ మా వాళ్ళు నామం వేయించుకుంటున్నారు పిల్లలు.
అహోబిల క్షేత్రంలో కూడా మనకి దర్శనం అయిపోయిందండి. మాకు వచ్చేసి ఇక్కడ బయట కూర్చున్నాము అందరం. తిరుగు ప్రయాణమే, కాకపోతే భోజనం చేయలేదు మేము. మధ్యాహ్నం అయింది, 2:30 అయింది. సరే అనేసి ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ టెంకాయలు కొట్టే ప్రదేశం ఉంది. ఇక్కడ కాస్త ముందు కూర్చున్నాము. ఒకరికి 4 4 దేవస్థానం చూపిస్తాం. 4,000 4 దేవస్థానాలు చూస్తారు. కొండపైన 4 గుళ్ళు ఉంటాయి, వాటికి తీసుకెళ్తాం. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకరికి 4,000 అంటండి. పైన తీసుకెళ్ళి 4 గుళ్ళు దర్శనం చేసి కిందికి తీసుకెళ్ళడానికి 4,000 అడిగారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఆమెని తీసుకెళ్తున్నారు డోలీలో. అలా తీసుకెళ్ళి మరి వాళ్ళు తీసుకొస్తారు. ఇక కిందికి దిగి వచ్చేసామండి. వర్షం అయితే పడుతుంది. ఇక్కడ భోజనము అన్నసత్రం ఉందండి. 10-15 నిమిషాలు ఉంది 3కి. త్వరగా వెళ్ళండి, క్లోజ్ అయిపోతుంది అన్నారు వాళ్ళు. ఇంకా వర్షం పడుతుంది కదా అనేసి ఇక లోపలికి వెళ్ళి కూర్చొని భోజనం చేసాము. భోజనం కూడా చాలా బాగా ఉందండి. అందరం కలిసి కూర్చొని భోంచేసాము. చాలా పెద్దగా ఉంది ఈ సత్రం. లోపల కూడా కూర్చొని చాలామంది భోంచేస్తున్నారు. ఇక్కడ నారసింహ యొక్క పటం ఉంది. చూడండి. భోజనం అయిపోయిందండి. ఇంకా మాకు బస్సు కూడా వచ్చేసింది. ఫ్రీ బస్సు, అది దేవస్థానం బస్సు. మా వెహికల్ దగ్గరికి కొండ కిందికి తీసుకెళ్ళి దింపేస్తుంది. బస్సు ఎక్కేసి మేము ఇంకా వచ్చేసామండి కిందికి. మా వెహికల్ దగ్గరికి వచ్చేసి మేము ఇంకా కర్నూలుకి తిరుగు ప్రయాణం అయినామండి. కిందికి వచ్చాక ఇక్కడ ఇంకో టెంపుల్ ఉందండి, నారసింహుని టెంపుల్. గుళ్ళు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. తప్పకుండా వీలైతే ప్రతి ఒక్కరూ దర్శించండి. వీడియో మొత్తం తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ప్రతి ఒక్క గుడి చాలా విశాలంగా పెద్దగా మంచి స్తంభాలతోనే చాలా అంటే చాలా బాగున్నాయి. కర్నూలుకి తిరుగు ప్రయాణం అయిపోయాము మేము. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.